Sir, start China. Tulsi sir. Sir, start change, sir. Tulsi sir, start China. Start change, sir. My dear students, all of you, good morning. Morning, sir. I will ask some Morning, questions sir. in previous classes. Okay. Last class we will discuss what topic? Please respond me. Last class we will discuss what topic? Forest using protect them, sir. Very good. Forest using and protect them. How many forests are there in our states? How many forests? How many types of forests? 4 types, sir. 4 types. What are they? Evergreen forest. Evergreen forest, Deciduous forest. deciduous forest, Thorny forest. forest, littoral forest and swampy forest. మా పక్కన ఎవరో చెప్పిస్తున్నారు మా ప్లీజ్ అలాంటివి అంతా అలో చేయొద్దండి. పిల్లలు మీరుగా చెప్పాలి కానీ పక్కన వాళ్ళు చెప్పిస్తే చెప్పడం అది రైట్ కాదు మా. ఇట్ ఈస్ నాట్ రైట్ వే. ఇన్ అవర్ స్టేట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ rainfall conditions, rainfall forests? మన రాష్ట్రంలో డెసిడియస్ ఫారెస్ట్ ఉందమ్మా. 2 టైప్స్ చెప్పుకున్నాం డెసిడియస్ ఫారెస్ట్ లో. ఎవరైనా చెప్పగలరా? ఇన్ అవర్ స్టేట్స్ హ్యావ్ 2 టైప్ ఆఫ్ ఫారెస్ట్. వాట్ ఆర్ దే? Which receives more rainfall region, which receives low rainfall regions. Next. Next topic, status of forests in Andhra Pradesh. My dear students, all of you write down status of forest in Andhra Pradesh. Andhra Pradesh lo adavulu. Andhra Pradesh lo unna adavulu. You read about some of the important kinds of forests in our states. But how large are our states forests? Are they increasing or decreasing? Let us find out. మన రాష్ట్రంలో ఉన్న అడవుల శాతము, ఆ అడవుల శాతము పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనే విషయాల గురించి డిస్కస్ చేస్తామా. About 64,000 square kilometers of the state are declared as forests by the government. About 64,000 square kilometers of the state are declared as forests by the government. This is about 23% of all land in the forest. This is about 23% of all land in the state
16% of our land has tree cover to quality as forest. ఈ 23% ల్యాండ్ లో 16% లో మాత్రమే క్వాలిటీ ఫారెస్ట్ ఉంది. 7% of our forest lands are open ground. 7% ఫారెస్ట్ ల్యాండ్ లో ఓపెన్ గ్రౌండ్ గా ఉంది, ఎటువంటి వృక్షాలు చెట్లు కూడా లేకుండా ఉంది. Every year about 100 square kilometers of forests are lost in our state. అంటే ప్రతి సంవత్సరము దాదాపుగా 100 స్క్వేర్ కిలోమీటర్ల యొక్క అడవులు ఏమైపోతా ఉందంటే లాస్ట్ అవుతా ఉంది, అంటే నరకబడతా ఉంది. డిఫరెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనుషుల అవసరమైన అవసరాల కోసము అడవులను కట్ చేయడము జరుగుతూ ఉంది. నెక్స్ట్ సబ్హెడింగ్ ట్రైబల్ పీపుల్ అండ్ ఫారెస్ట్. నెక్స్ట్ సబ్హెడింగ్ ట్రైబల్ పీపుల్ అండ్ ఫారెస్ట్. It is difficult to imagine forests in our country without the people. మన దేశంలో అడవులలో ఈ ట్రైబల్ పీపుల్ లేకుండా అడవులు ఉన్నాయంటే చాలా వరకు లేవు. ఆల్మోస్ట్ అన్ని రకాలైన అడవుల్లో ట్రైబల్ పీపుల్ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఫారెస్ట్ ప్రొవైడ్ ది క్రిటికల్ రిసోర్స్ ఫర్ ది వెరీ పూర్ ఇన్ అవర్ స్టేట్ టు మేకింగ్ ఏ లివింగ్. అంటే ఈ ఫారెస్ట్ మనకి చాలా నిత్యావసరాలు ఆ వస్తువులను, ముడి వస్తువులను అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఇన్ ది నార్త్ కోస్టల్ రీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్త్ కోస్టల్ రీజియన్ ఉత్తర తీర ప్రాంతాల్లో సుమారుగా 20% ఆఫ్ ది పీపుల్ who use the forest collect had loads of fuel wood. They carry them to markets for sale. అంటే ఈ నార్థన్ కోస్టల్ రీజియన్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ 20% ఏం చేస్తున్నారు, అడవులో ఉన్న ఫ్యూయల్ వుడ్, అడవులో ఉన్న ఈ వుడ్ని తలపైన మోసుకుని వెళ్ళి మార్కెట్ లో అమ్మి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. Not only northern coastal region, Rayalaseema districts, most people depend the forest for grazing sheep, goats and animals. రాయలసీమ డిస్ట్రిక్ట్ లో కూడా చాలా వరకు అడవుల రకాలు, అడవుల యొక్క ఉత్పత్తుల పైన ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రాజింగ్ షీప్స్, goats and animals. In the coastal region లో కూడా about 50% of people depend. ఈ కోస్టల్ రీజియన్ లో కూడా అంటే ఈ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దాదాపుగా 50% వాళ్ళు ఈ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ పైన డిపెండ్ అవుతున్నారు. Even today 60% of tribal people in our state, మన రాష్ట్రంలో ప్రెసెంట్ 60% ఆఫ్ పీపుల్ అడవుల పైన ఆధారపడుతున్నారు, అడవుల్లోనే జీవిస్తున్నారు. నెక్స్ట్ ట్రైబల్ పీపుల్ ప్రాక్టీస్ పోడు కల్టివేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్, జూమింగ్ కల్టివేషన్. ఈ ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని, ఆక్యుపేషన్ ని ఇలా చెప్తున్నారమ్మా, పోడు కల్టివేషన్ ఆర్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఆర్ జూమింగ్ కల్టివేషన్. అంటే వీళ్ళు అడవిలో ఉన్న చెట్లను నరకడము, వాటిని తగలబెట్టడము, అక్కడ పంటలు వేసి ఆ పంటలు చేతికి వచ్చినాక మళ్ళీ దాన్ని తగలబెట్టి వేరే చోటుకి వెళ్ళిపోతుంటున్నారు. అందుకే దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్, జూమింగ్ కల్టివేషన్, పోల్డ్ కల్టివేషన్ అని కూడా అన్నారు. దీన్నే స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అని కూడా అంటారమ్మా.
ఫారెస్ట్ వేర్ ర్యాపిడ్లీ కట్ డౌన్. అడవులు తరచుగా నిర్మూలనకు గురవుతా ఉంది. దిస్ హ్యాపెండ్ ఇంటూ 2 ways. దీనికి 2 కారణాలు ఉన్నాయి. దేర్ వాస్ ఏ గ్రేట్ డిమాండ్ ఫర్ వుడ్ ఫర్ వేరియస్ పర్పస్. అంటే దేర్ వాస్ ఏ గ్రేట్ డిమాండ్ ఫర్ వుడ్ ఫర్ వేరియస్ పర్పస్. అడవిలో ఉన్న చెట్లు కావచ్చు, దుంగలు కావచ్చు, అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. లైక్ బిల్డింగ్, రైల్వేస్, షిప్స్, ఫ్యాక్టరీస్, మైన్స్, houses, furniture. These are important purpose of human beings. Next topic, next one. British government made laws in 1864 and 1878. దాంతో పాటు బ్రిటిష్ గవర్నమెంట్ కొత్త అటవీ చట్టాన్ని, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని ఫామ్ చేయడం జరిగింది. అంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదు. 1864 అండ్ 1878 మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని బ్రిటిష్ వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. దిస్ లాస్ వాస్ రిస్ట్రిక్టెడ్ ది ట్రెడిషనల్ కస్టమరీ రైట్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. ఈ ట్రైబల్ పీపుల్ కున్న ట్రెడిషనల్స్ ని, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, కస్టమరీ వాళ్ళకి అటవీ ఉత్పత్తుల పైన ఉన్న హక్కులను వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు, తగ్గించారు, షరతులు పెట్టారు. ఫారెస్ట్ యాజ్ రిజర్వ్డ్ అండ్ ప్రొటెక్టివ్ ఫారెస్ట్. ఫారెస్ట్ ని 2 రకాలుగా వర్గీకరించారు వీళ్ళు. ఏమంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. రిజర్వ్ ఫారెస్ట్ వేర్ ఫారెస్ట్ ఇన్ విచ్ no one could enter. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎవరు వెళ్ళడానికి, సందర్శించడానికి అవకాశం లేదు. దిస్ ఈస్ రిజర్వ్ ఫారెస్ట్ వేర్ ఫారెస్ట్ ఇన్ విచ్ no one could enter. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. Protected forest could be used by people. They could take a headload of wood. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో కొంత మినహాయింపు ఉందిమా. అంటే ఇంటికి కావాల్సిన వుడ్ని, తర్వాత కట్టెలని తలపైన మోసుకొని వచ్చే విధంగా కొంత షరతును, కొంత వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. దిస్ ఈస్ అ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కుడ్ బి యూజ్డ్ బై పీపుల్. దే కుడ్ టేక్ హెడ్ లోడ్ ఆఫ్ వుడ్. తర్వాత ది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 లో ఒక జాతీయ అటవీ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఇచ్చారు, ఒకసారి చూడండి. రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్ టర్మ్స్ denoting forest coordinated a certain degree of protection. The term were first introduced in the Indian Forest Act 1927 in British India. A large number of forests which came under the jurisdiction of Government of India during the political integration. అంటే ఈ రిజర్వ్ ఫారెస్ట్ కింద అనేక రకాలైన అటవీ ఉత్పత్తులు, అటవీకి సంబంధించినవి ఉంటాయి. దీంట్లో ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గురించి ఆల్రెడీ మనం చెప్పాము. అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కుడ్ బి యూజ్డ్ బై పీపుల్. దే కుడ్ టేక్ హెడ్ లోడ్ ఆఫ్ వుడ్. అంటే కొంత మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లోకి ప్రజలు వెళ్ళొచ్చు, వాళ్లకు అవసరమైన కట్టెలను, వుడ్ని తలపైన మోసుకుని వచ్చే విధంగా వెసులుబాటుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిఎఫ్ఎం, కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్. ఈ సిఎఫ్ఎం అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అంటే ప్రజా అటవీ యాజమాన్యం. ఈ ప్రజా అటవీ యాజమాన్యంలో అటవీ శాఖ, స్థానిక ప్రజలు ఇద్దరూ కలిసి
ఆ ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడము, కొత్త చెట్లు నాటడము, వాటిని సంరక్షించడం జరుగుతుంది. డ్యూరింగ్ ది సేమ్ టైం సెవరల్ టైగర్ శాంక్చురీస్, ఈ సమయంలోనే ఈ సిఎఫ్ఎం ప్రోగ్రామ్ లాంచ్ చేసే సమయంలోనే టైగర్ శాంక్చురీస్, పులుల అభయ అరణ్యాలు, అంటే పులులను రక్షించాలి, సంరక్షించాలి, కాపాడాలి. అండ్ ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, అటవీలో ఉన్న ఈ వైల్డ్ లైఫ్ ని, క్రూర మృగాలను కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. నెక్స్ట్ టాపిక్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. మా వినిపిస్తా ఉందా మై డియర్ స్టూడెంట్స్? ఆల్ ఆఫ్ యు లిసన్. Yes, sir. Please respond me. Very good. Next topic forest Understand, sir. Forest Rights Act 2006. What did it say about Forest Right Act 2006? The tribal people had been protecting and fighting this process. అంటే ఈ అటవీ చట్టాల వల్ల ఈ ఫారెస్ట్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ కి వాళ్ళకి ఫ్రీడమ్ కావచ్చు, వాటిపైన యాజమాన్యం కావచ్చు, పూర్తిగా కోల్పోయినట్టు అయింది. సో దానికోసం వాళ్ళు ఫైట్ చేశారు. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిబేట్స్ ది పార్లమెంట్ పాస్డ్, చాలా డిబేట్స్ జరిగింది ఈ ఫారెస్ట్ లో ఉన్న పీపుల్ కి, తర్వాత ఈ గవర్నమెంట్ మధ్య చాలా డిబేట్స్, చర్చలు జరిగి ఫైనల్ గా పార్లమెంటు ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 లో దాన్ని ఆమోదించడం జరిగింది. ది యాక్ట్ గేవ్ ది 3 మెయిన్ రీజన్స్ పాసింగ్ న్యూ లాస్. ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 ప్రకారము 3 అంశాలని ఈ పార్లమెంటు ఆమోదించడం జరిగింది. నెంబర్ 1, టు కన్సర్వ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్ష్యూరింగ్ లివ్లీహుడ్, ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఫారెస్ట్ డ్వెల్లర్స్, అంటే అడవులను రక్షించడమే కాకుండా అటవీ వాసులకు జీవనోపాధి, ఆహారము భద్రతను అందించడము. సెకండ్ పాయింట్, ది ఫారెస్ట్ రైట్స్ ఆన్ యాన్సెస్ట్రల్ ల్యాండ్స్, అంటే ఈ ఫారెస్ట్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ యొక్క పూర్వీకులు వాళ్ళకున్న అటవీ భూమి పైన హక్కు కావచ్చు, వాటిపైన వాళ్ళకి యాజమాన్యం కావచ్చు. హూ ఆర్ ఇంటిగ్రల్ టు ది వెరీ సర్వైవల్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ది ఫారెస్ట్. ఇక్కడ సస్టైనబిలిటీ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే భవిష్యత్తు తరాల వాళ్ళకి ఈ ఫారెస్ట్ కావచ్చు, ఫారెస్ట్ ప్రోడక్ట్ కావచ్చు అందించాల్సిన బాధ్యత నాట్ ఓన్లీ ట్రైబల్ పీపుల్, మన పైన కూడా ఉందమ్మా. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే సుస్థిర అభివృద్ధి. మన తరాల వాళ్ళకి ప్రకృతి వనరులను అందించడము, వాటిని నాశనం చేయకుండా అందించడము. దట్ ఈస్ సస్టైనబిలిటీ. స్లైడ్ అంతే మాది. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అని. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ బికేమ్ నెసెసరీ టు అడ్రస్ ది లాంగ్ స్టాండింగ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ రైట్స్. ఈ ట్రైబల్ పీపుల్ కి ల్యాండ్ పైన ఉన్న దీర్ఘకాలిక సమస్యలను, ల్యాండ్ హక్కులను పునరుద్ధరించడము. యాక్సెస్ రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ఈ అటవీ యాజమాన్యము, అటవీ పైన ట్రైబల్ పీపుల్ వాళ్ళకి హక్కులను కల్పించడము. స్టేట్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్స్ లైక్ డ్యామ్స్ ఆర్ టైగర్ రిజర్వ్స్, అంటే స్టేట్ డెవలప్మెంట్ లో భాగంగా డ్యామ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, మైన్స్ కావచ్చు, టైగర్ శాంక్చురీస్ కావచ్చు, వీటిలో ఈ ట్రైబల్ పీపుల్ వాళ్ళకి
జీవనోపాధిని కల్పించడము, ఆహార భద్రతను కల్పించడము, సెక్యూరిటీని కల్పించడము, ఇవన్నీ కూడా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారము వాళ్ళకి కల్పించడం జరిగింది. నెక్స్ట్ హోంవర్క్ నోట్ చేసుకోండి. హోంవర్క్ సారీ ప్రింట్ మిస్టేక్ పడింది, హోమ్ వర్క్ అని పడింది, అది కరెక్ట్ చేసుకోండి. హోంవర్క్ సోషల్ స్టడీస్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్. Second question, explain podu or shifting cultivation. Third question, write the reserved and protected forests. Fourth one, write the CFM. Fifth question, explain the Forest Rights Act 2006. Sixth question, tribal people depend forests products. Why? Tribal people depend forest products. Why? Sir, Hari sir. Hi sir. Jagadish.
హరి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
హరి సార్ అన్మ్యూట్ చేసుకోరా సార్. Okay. My dear students, what are the difference between a reserve forest and a protected forest? Please ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. రిజర్వ్ ఫారెస్ట్ కి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కి డిఫరెన్స్ ఏమి చెప్పండి. Reserve forest and protected forest, what are the differences? Reserve forest were forest in which no one could enter. Reserve forest లో ఎవరు కూడా ప్రవేశించడానికి వీలు లేదు. Protected forest could be used by people. Protected forest ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. They could take head load of wood, తలపైన కొంత వుడ్డుని తీసుకొని రావచ్చు ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో. సిఎఫ్ఎం, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ సిఎఫ్ఎం? సిఎఫ్ఎం expand. Anybody? Samira? అమ్మా సమీరా. అమ్మా లాస్ట్ క్లాస్ కి వచ్చావమ్మా నువ్వు సమీరా? నో సార్. అదేమ్మా నువ్వు ఆబ్సెంట్, చాలా మంది కూడా ఆబ్సెంట్ అయినారు. ఇప్పుడు మీకు ఈ స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అర్థమైందా మీకు? Yes sir. రెస్పాండ్ అవ్వండి. Yes sir. Do you understand? Very good ma. Homework కూడా నోట్ చేసుకున్నారా? All of you note down homework? Yes sir, నోట్ చేసుకున్నాం సార్. వెరీ గుడ్ మా, కంప్లీట్ చేయండి. ఏ రోజుకి ఆ రోజు స్టడీ చేయండి కేర్ఫుల్ గా. హరి సార్ చెప్పండి. టైం అయిపోయింది. ఓకే సార్. ఓకే.